భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా నకిలీ సర్టిఫికెట్లతో హాస్పిటల్ను నిర్వహిస్తున్న ఆయుషి నర్సింగ్ హోమ్ను వైద్యాధికారులు సీజ్ చేశారు. హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్స్ అని చెప్పుకుంటున్న రాజశేఖర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న పోలీసులు గత కొంతకాలంగా భద్రాచలం నడిబొడ్డున ఆయుష్ నర్సింగ్ హోమ్ పేరుతో నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ డాక్యుమెంట్లతో హాస్పిటల్ అనుమతులు పొంది గుట్టుచప్పుడు కాకుండా నకిలీ డాక్టర్ రాజశేఖర్ వైద్యం అందిస్తున్నాడు. ఇక్కడే కాకుండా ఇటీవల కొత్తగూడెంలో కూడా ఓ ప్రైవేట్ హాస్పిటల్ ఏర్పాటు చేసి అక్కడ కూడా అన్ని సిద్ధం చేశారు. ఐటీడీఏ పీఓ రాహుల్ ఆదేశాల మేరకు పట్టణంలో తనిఖీలు నిర్వహించిన అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వారి బృందం ఆకస్మిక తనిఖీల్లో ఆయుషి నర్సింగ్ హోమ్ భాగోతం బయటపడింది. వైద్య శాఖ అధికారులు నేమ్ బోర్డు మీద ఉన్న డాక్టర్లకు, హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్లకు ఎలాంటి సంబంధం లేకపోవడంతో నకిలీ సర్టిఫికెట్లు, నకిలీ డాక్యుమెంట్లతో హాస్పిటల్ నిర్వహిస్తున్న ఆయుషి నర్సింగ్ హోమ్ నిర్వాహకులు డాక్టర్ రాజశేఖర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి హాస్పిటల్ని సీజ్ చేశారు. నకిలీ డాక్టర్ రాజశేఖర్ వ్యవహారంపై పోలీసులకు సమాచారం అందించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.